ఎందుకురా? మమ్మీకి ఆరోగ్యం మంచిగా హాస్పిటల్లో కట్టాలి. అవునా? సరే ఇవి వచ్చి ఇవి తీసుకో, ఇవి తీసుకొని డబ్బులు వెళ్ళొస్తాను నీకు. జెండాల వల్ల టాబ్లెట్లు పనికి వచ్చినాయి. అదే పోరాడు ఎవరు పోరాడు పైసలు పట్టుకొని పోతాను రా. ఇలా నైట్ సెట్ అయిపోతుంది మనకు. వెళ్ళిపోవా మారా పారా. అమ్మ ఎటు పోతున్నావురా? జెండాలు అమ్ముకోవాలనుకో. ఈ లైన్లో అమ్ముతావారా? అక్కడ పార్క్ ఉంటాయి, పార్కులో తీసుకోవతా. మస్తు మంది ఉంటారు ఇలా పండగ రా. నువ్వేమున్నావురా అప్ప? వెళ్ళిపోవా మరి పా అన్న. హాస్పిటల్ ఖర్చుకి సరిపోయినాయి డబ్బులు. పైసలు ఇవిరా? పైసలు ఇవి పైసలు ఇరా. నువ్వు ఇట్రా పైసలు 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 ఇరా. పైసలు పైసలు ఇరా. పైసలు ఏమంటే ఇంత స్టోరీ చేస్తావారా నువ్వు? అరే పట్టుకో వినయ్, పైసలు పట్టుకో. ఏంద్రా నువ్వు చిన్న పట్టుకుంటాను ఏంద్రా? ఏమైనా చిన్న ఎందుకు ఎడుతున్నాను? ఎవరు రా? ఎవరు గుంజుకున్నారట? మీరు ఏం చేస్తారు? అయితే వాని కష్టజీతం గారు వాళ్ళ అమ్మ కోసం దాచిపెట్టుకున్నా మీరు ఎట్లా గుంజుకున్నారా? వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉన్నదట. వాడు జెండా అమ్ముకొని వారి మందాని గురించి మరి జెండా అమ్ముకునే పైసలతో మీరు చిన్న పిల్లని చూసి మీరు ఆట ఆడుకుంటారా? 25 రోజులు అవుతుంది అన్న. పోంగా దారిలో కనబడ్డాడు. దాంట్లో కనబడితే గుంజుకుంటారా? అట్లనే గుంజుకునే చిన్న పిల్లని చూసి జెండా అమ్ముకొని మరి ఇంట్లో ఖర్చు కోసం తీసుకుంటున్నాయనే. మీకు తాగేందుకు పైసలు అయితే లేవా? మీరు ఇలా కాదు, ప్రమాణం చేయండి. మీరు అందరు కలిసి చేయండి. మీరు దొంగతనాలు ఆడుతాం మేము అనగా ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయమని జెండా పూర్తిగా ప్రమాణం చేస్తున్నాం. ప్రమాణం చేసినాం కదా మన జాతీయ జెండాకు పెట్టించి మనం జాతీయ గీతం పాడాం. దొంగతనం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అని తెలియజేసేలా పతాకం మన జాతీయ పతాకం.
అలాంటి పతాకాన్ని చూసినప్పుడల్లా మన ముఖం మీద చిరునవ్వు, మనలో స్వేచ్ఛ సమానత్వమే ఉండాలి తప్ప ఒంటి నిండా కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఉండకూడదు. ఆ పతాకం ఇప్పుడు ఇలా ఎగరడానికి ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు బంకిం చంద్ర చటర్జీ, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్ వాళ్ళ మరణ త్యాగాల ఫలితం రాది. దాన్ని వృధా చేయకండిరా.